నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చైనా బ్రహ్మపుత్ర నది నీళ్లను భారత్కి ఆపివేస్తే భారత్కి నష్టం జరుగుతుందా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడిన చైనా బ్రహ్మపుత్ర నది నీటిని ఆపివేస్తామన్న ప్రకటనను ఎలా చూడాలి ఇది జరిగితే ఈశాన్య రాష్ట్రాలకు నీటి కొరత ఏర్పడనుందా ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు ఏంటి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను నీటి పంపకంపై భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి మద్దతుగా చైనా భారత్కి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది భారత్లోకి బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయ్గవో బిజింగిలో ప్రకటించారు పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారని గ్రహించాలని పేర్కొన్నారు చైనా మిత్రుడైన పాకిస్తాన్కు నీరు రాకుండా భారత్ అడ్డుకుంటే భారత్లోకి నీరు ప్రవహించకుండా చైనా కూడా అడ్డుకోగలదని ఆయన హెచ్చరించారు భారతదేశ జల భద్రతకు అత్యంత ముఖ్యమైనదైన బ్రహ్మపుత్ర నది నియంత్రణ తమ పరిధిలో ఉందని విక్టర్ గుర్తు చేశారు పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై చేపట్టిన ప్రతీకార చర్యలలో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై విక్టర్ స్పందిస్తూ భారత్ నుంచి నదులు పాక్లోకి ఎలా ప్రవహిస్తాయో చైనా నుంచి కూడా నదులు భారత్లోకి ప్రవహిస్తాయని వ్యాఖ్యానించారు సర్వకాలాలలో తమకు అత్యంత ఆప్తమిత్రుడైన పాకిస్తాన్కి మద్దతుగా బ్రహ్మపుత్ర నది జలాలను భారత్ పైకి అస్త్రంగా చైనా వాడుకుంటుందని ఆయన చెప్పారు ఇతరులకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటే అందుకు వచ్చే ప్రతిస్పందనలకు కూడా భారత్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని ఆ ప్రతిస్పందనలు భారత్లో పెను సవాళ్లకు దారితీయగలనని ఆయన హెచ్చరించారు అయితే ఇలా నీళ్లు ఆపివేస్తే భారత్కి వచ్చే ఇబ్బందులు ఏంటి ఈ నీటి ఎద్దడిని మన దేశం తట్టుకోగలదా ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తున్నారా దానికి సంబంధించి కూడా అప్డేట్స్ ఇస్తా అయితే చైనా పాకిస్తాన్కి మద్దతుగా ఈ పని చేయడం లేదు అసలు పాకిస్తాన్ని చైనా లెక్క చేయదు కానీ తాను భారత్ని నాశనం చేయడానికి పాకిస్తాన్ ఒక సాకుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రకటనలు చేస్తోంది నిజానికి చైనా జనవరిలోనే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మించాలని భావించింది టిబెట్లో బ్రహ్మపుత్రను యార్లాంగ్ జాంగ్బో అంటారు అక్కడ ఈ నదిపై చైనా భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మించాలనుకుంది ఇప్పటి వరకు చైనాలోని యాంగ్జే నదిపై ఉన్న త్రిగోర్జెస్ డ్యామే ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం కానీ టిబెట్లో నిర్మించే మెగా డ్యామ్ దాన్ని మించిపోనుంది 3 గోర్జెస్ కన్నా అధికంగా ఏటా 60,000 మెగావాట్ల విద్యుత్తును అది ఉత్పత్తి చేయగలదు అయితే బ్రహ్మపుత్ర నదీ జలాలపై భారత్కి సహజ హక్కులు ఉన్నాయని చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుల పట్ల నిపుణుల స్థాయిలోనూ దౌత్య స్థాయిలోనూ అభ్యంతరాలు చెప్పింది భారత్ దీనితో తమ ప్రాజెక్టుకి భారత్ అడ్డుపడుతుందా అనే అనుమానంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న చైనాకు పాకిస్తాన్ సింధు నదీ జలాల విషయం ఓ సాకుగా ఉపయోగపడింది అంతే అందుకే పాకిస్తాన్ని బూచిగా చూసి నీళ్లు ఆపేస్తామని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది కానీ అది అనుకున్నంత ప్రభావం చూపలేదని అర్థమవుతుంది దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు చైనా నీళ్లు ఆపివేసినా తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు భయంతో కాకుండా వాస్తవాలు నేషనల్ క్లారిటీతో ఈ అపోహను తొలగిస్తామని హిమంత అన్నారు బ్రహ్మపుత్ర భారత్కి చేరిన తర్వాత పెరిగే నది అని కుంచుకుపోయే నది కాదని ఆయన తెలిపారు హిమంత బిశ్వ శర్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చైనా నుంచి వచ్చే బ్రహ్మపుత్ర నది ప్రవాహం 30 నుంచి 35% మాత్రమే ఉంటుంది ఇది ప్రధానంగా హిమనీ నదుల కరగడంతో పాటు పరిమిత వర్షపాతం నుంచే వస్తుందని చెప్పారు అంటే టిబెట్లోనే మంచు నది పరివాహక ప్రాంతాల్లో ఇచ్చే వర్షపాతం నుంచి 30% నీరు భారత్లోకి వస్తోంది మిగతా 65 నుంచి 70% నదీ ప్రవాహం భారత్లో ప్రవహించేదాని ఉపనదులు ఋతుపవన వర్షపాతం నుంచే వస్తుంది అంటే బ్రహ్మపుత్ర ప్రవాహ డేటాను పరిశీలిస్తే ఇండో చైనా సరిహద్దు వద్ద నదీ ప్రవాహం సగటున సెకండ్కు 2,000 నుంచి 3,000 క్యూబిక్ మీటర్లు ఉంటే వర్షాకాలంలో అస్సాంలో ఇది 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుంది చైనా నుంచి వచ్చే నీటి కంటే భారత్లో చేరే నీరే ఎక్కువ బ్రహ్మపుత్ర నది ఆఫ్ స్ట్రీమ్పై భారత్ ఎప్పుడూ ఆధారపడింది లేదు ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ అని భారత్లోకి ప్రవేశించిన తర్వాతే బలోపేతం అవుతుందని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు అంటే చైనా నీటిని పూర్తిగా నిలిపివేసినా 30% నీటిని నిలిపివేయగలదు ఇది భారత్పై పెద్దగా ప్రభావం చూపదంటారు విశ్లేషకులు ఈ విషయం మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు పాకిస్తాన్కి ఎలా చెక్ పెట్టాలో అలా చెక్ పెడుతూనే చైనా నీటిని ఆపేస్తే ఏం చేయాలో కూడా మన దేశాన్ని బాగా ఆలోచించి ముందడుగేస్తోంది వీటన్నిటినీ భారత ప్రభుత్వం ముందే పసిగట్టింది ఒకవేళ చైనా నీటిని ఆపివేసినా ఏం చేయాలో కూడా ముందే ప్రిపేర్ అయ్యింది అందుకే చైనా బెదిరింపులకు సైతం భారత్ వెనుకడుగు వేయకుండా ముందుకు వెళుతోంది ఏదేమైనా మేరా భారత్ మహాన్ ఎవ్వడికి భయపడేది లేదు పాలించే రాజు సింగమైనప్పుడు ఇక నక్కలకు కుక్కలకు భయపడాల్సిన అవసరం మనకేముంది చెప్పండి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు
మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయొచ్చు. సో ఆర్ వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలగాన్ని కూడా పెంచుతుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే. ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మాలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు. మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి. కానీ మా ఛానల్స్ నిలబడడానికి, ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది. సో మీరు తలుచుకున్న మాలాంటి ఛానళ్ళని నిలబెట్టవచ్చు. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి. జై హింద్, జై భారత్.